హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఇంట్లోనే 100% ప్యూర్ నెయ్యి ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా చూసేద్దాం. మార్కెట్లో దొరికే నెయ్యి కంటే ఇంట్లో చేసిన నెయ్యి చాలా ఫ్రెష్గా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం వెన్న ఉంటే చాలు, అద్భుతమైన గోల్డెన్ కలర్ నెయ్యి అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా రోజు పాలు మరగబెట్టుకుంటూ ఉంటాం కదా. సిమ్లో బాగా మరగబెట్టుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి. మనకి పైన పాల మేగడ అనేది కడుతుంది కదా దలసరిగా, దాన్ని తీసుకొని రోజు ఒక గిన్నెలో ఒక వారం పాటు ఒక గిన్నె తీసుకొని స్టీల్ది అందులో వేసుకుంటూ ఉండాలి. దాన్ని అలా వారం పాటు ఉంచిన తర్వాత, వారం రోజులనే ఎందుకంటున్నానంటే ఎప్పటికప్పుడు మనకి ఇంత దలసరిగా మేగడ కడుతున్నప్పుడు ఎప్పటికప్పుడే వారంకి చేసేసుకోవడం మంచిదండి, నిల్వ ఉంచుకునే దానికన్నా. ఇలా మనం స్టీల్ బౌల్ లాంటిది తీసుకొని మూత ఉన్నది అందులో వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు నెయ్యి చేస్తాము అనగా ఈరోజు నైట్ ఆ బౌల్ తీసుకొని అది బాగా మజ్జిగ కవ్వం ఉంటుంది కదండి, దాంతో బాగా చిలుక్కోవాలి. చిలుక్కున్న తర్వాత అందులో కొంచెం పెరుగు అనేది వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే ఉంచుకోవాలండి. చూసారు కదా ఎలా గడ్డ కట్టినట్టు అయ్యిందో మనం ఓవర్ నైట్ అనేది పెరుగు వేసుకొని ఉంచుకోవడం వల్ల. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇది స్టవ్ మీద కడాయిలో వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లోని బాగా తెరలినట్టు మరగబెట్టుకోవాలండి. అలా మీడియం ఫ్లేమ్లో మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిసేపటి తర్వాత నురగ అనేది తగ్గుతూ ఉంటుందండి. వెన్నలోని నీరు పూర్తిగా ఆవిరైపోతుంది. సో ఇప్పుడు మీకు అద్భుతమైన సువాసన కూడా రావడం మొదలవుతుంది. అదే సమయంలో నెయ్యి రంగు అనేది కూడా క్రమంగా లైట్ ఎల్లో నుంచి గోల్డెన్ కలర్గా మారుతుంది. ఇదే మంచి నెయ్యి తయారవుతున్న దానికి సంకేతం అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని ఒక వడకట్టిన దాంతో నెయ్యి మొత్తాన్ని వడకట్టుకోవాలి. ఇంతేనండి, హోమ్ మేడ్ నెయ్యి అయితే తయారైపోయింది. ఇది చిన్నపిల్లలకి పెద్దలకి కూడా ఇంట్లో తయారు చేసిన ప్యూర్ నెయ్యి అనేది మంచి ఎంపిక. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్, హెల్దీ మరియు టేస్టీ తెలుగు రెసిపీల కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.